గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం నేను శారీ మీద పెయింట్ చేస్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట నేను బ్రష్ పట్టుకోవడం నా లైఫ్లో. అండ్ నా దగ్గర ఒక పింక్ కలర్ శారీ ఉండే, సో దాని మీద ఫ్లవర్ వేద్దాం అనేసి ప్లాన్ చేస్తాం. ఇలా పేపర్ మీద ఫ్లవర్ వేసేసుకుని దాన్ని పెన్సిల్తో శారీ మీద ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఏంటంటే పెయింట్ వేసేటప్పుడు చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. సో పెన్సిల్ అవుట్లైన్స్ చూసుకుంటూ పెయింట్స్ వేసుకుంటే ప్రాబ్లం ఉండదు అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత డిఫికల్ట్గా కూడా ఉండదు, అట్లా అనేసి ప్లాన్ చేసాం అనమాట. ఇక్కడ సో ఇట్లా బంచెస్ వస్తాయి అనమాట. ఈ రెండు షార్ట్ ఫ్లవర్స్, ఇది బిగ్ ఫ్లవర్స్, ఈ రెండు షార్ట్ ఫ్లవర్స్, ఇది బిగ్ ఫ్లవర్స్, ఈ రెండు బంచ్ ఇదొకటి అన్నట్టు. అంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది అనేసి మేము ఇక్కడ పెద్దది వేసేసాము. యాక్చువల్లీ ఇలా బంచ్ అనమాట, ఈ 2 షార్ట్, ఇది పెద్దది అట్లా. కాకపోతే ఈ గ్యాప్ చాలా పెద్దగా వచ్చేస్తుంది అండ్ ఖాళీగా ఉంటుంది అనమాట, అందుకని ఇక్కడ పెద్దది వేసేసాము. సో ఇట్లా ఫుల్ ఏంటంటే గ్యాప్ లేకుండా, క్లమ్జీ కాకుండా. సో పెయింటింగ్ స్టార్ట్ చేసాము. జస్ట్ యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం అనమాట పెయింట్ చేయడం. సో అసలు ఎట్లా వస్తుంది ఏంటి అనేసి శాంపిల్ కోసం నిన్న నైట్ ఇవి వేసాము. సో సింగిల్ కోటింగే ఇచ్చాము. ఇదేంటంటే కొంచెం పల్చగా కనిపిస్తుంది అనమాట, అందుకే ఇప్పుడు డబుల్ కోటింగ్ వేస్తున్నాము. సో దట్ ఏంటంటే ఆ వైట్ బాగా కనిపిస్తుంది అనమాట. బాగా రిఫ్లెక్ట్ అయ్యేసరికి ఎంత దూరంలో ఉన్నా సరే అది కనిపించేస్తుంది అనమాట క్లారిటీగా, ఈ ఫ్లవర్ ఇలా అనేసి. సో కొంచెం మెస్సీ అయిపోయింది అక్కడక్కడ, బట్ వీ కెన్ రిమూవ్ దట్ ఆఫ్టర్ దట్. అలాగా యాక్చువల్లీ రింగ్ పెట్టి చేసాము నైట్. కాకపోతే ఏంటంటే ఒక బంచ్ వరకు ఆ రింగ్ వస్తుంది, కొంచెం చిన్నగా ఉందన్నమాట. సో దాన్ని తీసి మళ్ళీ పెట్టేలోపు సో పెయింట్ అలా అంటుకుంటుంది అనమాట. సో అందుకని కింద పేపర్ పెట్టేసి సో ఇట్లా పెయింట్ చేద్దాం అనేసి. యాక్చువల్లీ పేపర్ మీద అంటుకుంటుంది అనమాట. సో పేపర్ కింద పెట్టి పెయింట్ వేస్తుంటే ఇది శారీ కొంచెం పల్చగా ఉంది, అందులోనూ కొంచెం రఫ్ ఉందన్నమాట. సో పెయింటింగ్ అవతర్ సైడ్ వచ్చేస్తుంది. అండ్ రింగ్ వచ్చేసి చాలా చిన్నగా ఉందన్నమాట. 2 ఫ్లవర్స్ ఒక బంచ్కి మాత్రమే వస్తుంది. తీయడం పెట్టడం చాలా కష్టము. సో దట్ ఏంటంటే మా ఇంటి ముందు ఇలా కట్టేసాం అనమాట, ఈ పోల్ నుంచి ఆ పోల్కి. సో దట్ ఏంటంటే అది స్టిఫ్గా ఉంటుంది, మనం నిల్చొని కూడా హ్యాపీగా పెయింట్ వేసుకోవచ్చు, ఎక్కడ స్మచ్ అవ్వదు, ఇంకెక్కడ అంటుకోదు అనమాట. అండ్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2 మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వీడియో తీసి చూపిస్తాను అసలు ఎట్లా ఉంది ఏంటి అనేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.